హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ, సాయంత్రం పూట పిల్లలకు హెల్తీగా చేసుకునే ఒక మంచి లడ్డూ రెసిపీని కూడా చూపిస్తున్నానండి. 2 కూడా చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటిస్ ఉన్న వారికి మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇలా చేసుకున్నారంటే ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. సగ్గు బియ్యము, ఇంకా పెసర్లతో సూపర్ టేస్టీగా ఉండే ప్రోటీన్ ఫుల్ బ్రేక్‌ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చు. రుచి అయితే చాలా చాలా బావుంటాయండి. 1, 2 అయితే అస్సలాగరండి. లడ్డూ కూడా సూపర్ టేస్టీగా ఉంటది. పిల్లలకు ఇలా స్నాక్స్‌గా లేదంటే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ముందుగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసర్లు వేసుకోవాలండి. అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు దాకా సగ్గుబియ్యం వేసుకోవాలండి. ఒంటికి చలవ చేయడానికి ఇలా సగ్గుబియ్యం వేసుకొని చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఒకవేళ టైం ఉంటే మీరు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు. లేదంటే నైట్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చండి. ఇలా నానబెట్టుకున్న ఈ పెసర్లు సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలండి. వేసుకొని అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు బ్రేక్‌ఫాస్ట్ అనేది అంత చక్కగా వస్తుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని గిన్నెలోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి నేను వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత పిండిలో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండిని మనము పులియబెట్టే అవసరం లేదండి. గ్రైండ్ చేసుకున్న వెంటనే మనం ఇలా దోసలు వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలండి. పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్‌తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి 2 గరిటెల పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు ఇదే పిండితో సెట్ దోసలైనా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ క్రిస్పీ దోసలు మాత్రమే వేసుకుంటున్నానండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచి అన్ని వైపులో తిప్పుతూ చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే ఉప్మా పెసరట్టు చేసుకుంటున్నానండి. దీనికోసం అయితే ముందుగా నేను ఉప్మాని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా ఉప్మాని తీసుకొని మనము ఈక్వల్‌గా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఉప్మా పెసరట్టు టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. మన ఛానల్‌లో చాలా రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం ఉంటే వెళ్ళి చెక్ చేయొచ్చండి. ఇప్పుడు ఇలా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, ఒకవేళ మీకు ఉల్లిపాయలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇలా వేసుకున్న తర్వాత క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. వేడి వేడిగా తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి, లేదంటే హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్న వారికి మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు ఇంకా పల్లీ చట్నీతో నంచుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళకు పల్లీ చట్నీ ఇష్టం కాబట్టి నేను అలా చేశానండి. మీరు కావాలంటే దీంట్లో అల్లం చట్నీతో సర్వ్ చేస్తే ఇంకా రుచి అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు మాత్రం పల్లీ చట్నీతోనే ఇష్టంగా తింటారండి. అందుకే నేను పల్లీ చట్నీ చేశాను వాళ్ళ కోసము. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ లడ్డూను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు అటుకులను మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అప్పుడే మీకు లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మనము చేతిలో తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకు ఇలా
పిండి పిండిలాగా అయిపోవాలండి, ఇలా క్రిస్పీగా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి ఈ అటుకులను. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. పైన పార్ట్ నల్లగా ఉంటుంది కదండి, దాంతోపాటు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నానండి. లేదంటే మీరు పైన పార్ట్ తీసైనా వేసుకోవచ్చు, గ్రేట్ చేసైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా మిక్సీలో వేసుకొని ఇలా ఒక 2 నిమిషాలు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చిన్న జార్లో ముందుగా చల్లారిన అటుకులను ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా గ్రైండ్ చేసుకుంటే లడ్డు టెక్స్చర్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం కొబ్బరి పొడి పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో 1/2 కప్పు దాకా బెల్లం పౌడర్ వేసుకుంటున్నానండి. మీరు తురిమిన బెల్లమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే మనం గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద చిన్న పోప్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. లడ్డూలో మనము నెయ్యి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ జీడిపప్పు ఇంకా కిస్మిస్ 2 ఫ్రై చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చు, లడ్డూలు చుట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న లడ్డు మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత వేడి ఉంది కాబట్టి కొద్దిగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూలా చుట్టుకోవాలండి. ఒకవేళ మీకు లడ్డు చుట్టడంలో కాస్త కష్టం అనిపిస్తే దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయినా లేదంటే పాలైనా వేసుకొని ఇలా బాగా ప్రెస్ చేస్తుంటే మనకు బెల్లం కరిగి లడ్డూలు అనేవి మంచిగా ఈజీగా చుట్టుకోవచ్చండి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తుంటే ఈజీగా చుట్టుకోవచ్చు. ఇదే విధంగా అన్ని లడ్డూలను 1 బై 1 ఇలా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా రుచిగా ఉంటాయండి, చాలా సాఫ్ట్గా మృదువుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి, బెల్లంతో రుచి బాగుంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకునే ఈ లడ్డూలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తాను, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. తుంచితేనే తెలుస్తుంది. లడ్డు చాలా మృదువుగా జ్యూసీగా భలే ఉంటుందండి. తింటుంటే 1-2తో అస్సలు ఆగరండి, అంత బాగుంటాయి. ఇలా స్టోర్ చేసుకొని మనము ఉంచుకోవచ్చండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.